మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా వెడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటను సినిమా కథ అంతా పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు, చీటింగులు, అవసరమైతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్. ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. ఎవరినేనా కాదు గాన్ని అంటే మా ఆయన చెప్పుతో కడతారా? ఆరు నీకే కాదు పెనిమిటే, నాకు కూడా పెనిమిటే. నా మాటకు వస్తే ఆరు నీకంటే నాకే ఎక్కువ మొగుడు. అసలు సాదిపేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పుని తెస్తావు వెళ్ళి ఈ కప్పుని తెచ్చావు నాకు. నువ్వు బేగి తోకపోయా బాబు. ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదకు దున్నపోతుంది దాటించాలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంది. కొడుకులు ఎక్కడ తెచ్చారా? పాంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్త్రాపహరణమే శాస్తి. ఏకవస్త్రను తాకకుము తాకకుము. దుశ్శాసన శీరలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా. కృష్ణ అబ్బో, ఇది రిహార్సల్స్. చీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బో, ఛాన్స్ దొరికితే చాలు చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే అన్న పని నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసి మన అడిగినాడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, 2 నిరోధ ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొందా? ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నిజమే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్ను కూడా అందజేస్తారు. మన పైల్వాన్లిద్దరూ బస్ కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ్రా మనిషి కోరాలా? ఏదిరా మాధురి దీక్షిత్? రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడి చేత. ఏదో సీక్రెట్ లో మొత్తం డబ్బు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పనిని? మనీషా కొయిరాలా రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపుండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభమంటలతో ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల కానీ ఒకేలా తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ కానీ వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. మనీషా కొయిరాలా? మనీషా కొయిరాలా? అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మండట్ల సినిమా అందులో ఆ పిల్ల లేదే. అదమన్నారా?
సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కోయిరాల కూడా. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నేను వెళ్ళి మనీషాని తీసుకుని వస్తాను రోయ్. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాడేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు, కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్ళాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. మనీషా కోయిరాలా హిమాలయం టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతిగల నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు కానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు, మనోలే చూపించేయండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకున్నాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ రండమ్మా కూర్చోండి. తప్పకుండా అలా సోన్ ఎవరేటి? అయ్యి బాబాయ్, కాలుతో కిసాడే రాసొచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో? అన్నయ్య, ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, సెగ్గట్టేసింది. అలాగా? ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ గారు కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. ఆయ్ నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను? సెగ్గడ్డ పగిలింది. ఏమండే, చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా, ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరేయ్, ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా, కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవర్రా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నగ్గాను, నేనే నగ్గాను, నేనే. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, నువ్వే నగ్గావు, నువ్వే నగ్గావు బాబు. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. చప్పట్లో. ఇప్పుడు మనీషా కోయిరాల మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ చప్పట్లో. నేనేం చేయాలి? ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి? కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోరు ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్, పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏటి, మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే, ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనీషా కోయిరాలా అవునా కదా? మనీషా కొయిరాలా? ఇంకా నయం, ఐశ్వర్య రాయ్ అన్లే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాటడానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి? మనీషా కోయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాలా కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గానీ నీ మెళ్ళో మాత్రం మాలేను. అయితే నేను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. ఏయ్,
అందరికీ ఇదే చెప్పడం. ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాధులు లేచిపోతాయి. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళు ఉండుకో, రేపు గుర్తు చప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, మనీషా, నీకు సిగ్గులేదు? అసలు నువ్వెవరు నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోక్కున్నాను. నీ దండకి నీకు వద్దాన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను. ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. నేను తిన్నాను చెప్తున్నానా? ఇప్పుడు తినలేదనుకో పొద్దున్న. బాబు నీకు దండం. తింటాను, అక్కడ పెట్టు. ఏటి నేను ఎల్లగానే కుక్కెట్టేద్దామనా? చేతులు కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్లకోడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను. తినవే బాబు, తిను. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటావు. తినకపోతే ఇప్పుడేంటి? మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే, తింటాను. అది ఇప్పుడే వేస్తావా? పొద్దున్న పడవెక్కే ముందే వేస్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్న పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయిందనుకో. అనుకో, శోభన నుంచి షష్ఠి దాకా దెప్పుతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం పెట్టలేదు అని. ఇదిగో, నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తున్నావు. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను. అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను. పొద్దునే మాట్లాడుకుందాం. తలుపేసుకో. పడది, ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద, పడవతి. రామ్ పండుగ కాదని ఇలాంటి రిస్క్ బేరాలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? వందా? ఆ. నేను నోట్ ఒకటి ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా, మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు. ఇది నా మెళ్ళ వేసేస్తే. వెయ్యను వెయ్యను వెయ్యను. అయితే పడవలు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయినట్టు నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నేను రేవు కట్టించేస్తాం. అది మరేమనుకుంటున్నావు? ఈ సత్తిపడ్డంటే నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమీ చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుపదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో, రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు. ఫిగర్ అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో వేషంలో తిరుగుతూ దోచుకుంటున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకరపాలని దోచుకుంటారా? పదండి.
ఒరే సత్తిపండు ఇందాక రాంపండు గారు మనల్ని గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని ఎదవని నిజమా? అవునురా. అయ్య, ఓయ్. అమ్మో! పారిపోండ్రా! ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండేయకుండా జెండా ఎత్తేస్తావా? పదా నేను రాను. సిరిగిపోతాయి పదా. మరి వాళ్ళు? ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎరా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి అవుద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాల్ పొట్టలు అడిగితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరి ఉద్దటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అంటితా అక్కడే అంటించు. చదవగలడు. కొరనాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఏరా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విండ్. దొరికింది. నిన్న ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? పోలమ్మా ఒళ్ళు అయిపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుప్పు టుప్పుకోమని ప్యాసులు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దా అని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు తిరగొద్దా? ఎవరేం తిరగక్కర్నెద్దు, ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుందో. మధురమ్మల అబ్బాలు పడిపోతున్నావు. ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగరే బానంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డిపేటంత అయిపోతాము. ఏం చేస్తావమ్మా? చేసి చూడాలంటూ ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా. ఎవడా? మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు. ఆడా ఏంటి? మీకు కూడా 110కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి ఇంకా నయ్యం? మా అమ్మాయి ఎలాంటి చేయదని చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు? తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు. ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సెలవు ఎక్కడ మొక్కను కొట్టేస్తాను. పడిపోదా అమ్మా, కడుపు జాగ్రత్త. పడిపోదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ నాతో యాసాలు ఎత్తనారా? ఎక్కడేస్తున్నారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. అల్లో 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 రాంపండు గారు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో? అదే మరి పోస్టులో చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా. వద్దు పొమ్మన్నాను. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. గొప్ప ఉత్తరం తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు. నేను ఒప్పుకోను. ఇదిగు
మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకే వెళ్తే 100 మంది వస్తారు. మనం అంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అని. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో, మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్కటేకు. అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రంలో గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతేస్తున్నాం, ఇక చూసుకోండి. అమ్మా, ఇట్లా బిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లిని అవదు. వేరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముస్టోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి.